ఒక్కసారి ఆలోచించండి. మనకు ఎంతో బాధ కలిగించిన వ్యక్తి అయినా వారు మరణించిన తర్వాత వారి గురించి చెడుగా మాట్లాడకూడదని మన పెద్దలు ఎందుకు చెప్పారు? దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక సందేశం తెలిస్తే మీ ఆలోచన విధానమే మారిపోవచ్చు. హిందూ ధర్మ సంప్రదాయంలో మరణం అనేది జీవితానికి ముగింపు మాత్రమే కాదు, ఒక జీవాత్మ తన తదుపరి ప్రయాణాన్ని కొనసాగించే దశగా భావిస్తారు. అందుకే మరణించిన వారి పట్ల గౌరవం, సంయమనం పాటించాలని పెద్దలు సూచించారు. మనుస్మృతి వంటి ధర్మగ్రంథాల భావనలో కోపం, ద్వేషం, పగ వంటి భావనలు మనసులో కొనసాగించడం చివరికి మనకే భారంగా మారుతుందని చెబుతారు. అంటే ఒక వ్యక్తి మరణించిన తర్వాత కూడా అతనిపై కోపాన్ని కొనసాగిస్తే ఆ బంధం ముగిసేది కాదు, మన మనసులోనే కొనసాగుతుంది. మహాభారతంలోని శాంతి పర్వంలో భీష్ముడు ధర్మం, క్షమ, సంయమనం వంటి విలువలను ఎంతో ప్రాధాన్యత ఇస్తాడు. ఎందుకంటే మరణించిన వ్యక్తిని అవమానించడం వల్ల వారికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. కానీ అలా మాట్లాడే మనలో మాత్రం కోపం, ద్వేషం మరింత బలపడవచ్చు. ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం మరణించిన వారిని దూషించడం ఒక అపచారంగా భావిస్తారు. అయితే దాని ప్రభావం వారిపై పడుతుందనే కంటే మన మనశ్శాంతి, మన ఆధ్యాత్మిక ఎదుగుదల దెబ్బతింటుందనే భావనకే ఎక్కువ ప్రాధాన్యం ఉంది. అందుకే పెద్దలు చెప్పిన మాట, చనిపోయిన వారి గురించి చెడుగా మాట్లాడకండి, వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకోండి. వారు మనకు ఎంత బాధ కలిగించినా వారి తప్పులను సమర్థించాల్సిన అవసరం లేదు. కానీ వారి మరణం తర్వాత కూడా ద్వేషాన్ని మోసుకెళ్లాల్సిన అవసరం మాత్రం లేదు. ఎందుకంటే క్షమించడం అంటే వారి తప్పును మర్చిపోవడం కాదు, ఆ తప్పు వల్ల మన మనసు ఏ బాధ పడకుండా చూసుకోవడం. చివరికి మరణించిన వారిని గౌరవించడం వారి కోసం మాత్రమే కాదు, మన మనశ్శాంతి కోసం కూడా. అదే మన పూర్వీకులు మనకు అందించిన గొప్ప జీవిత సందేశం.